ఇప్పుడు రేవంత్ రెడ్డి, రేవంత్ అనే పేరేం పెద్ద పేరు కాదు కదా, చిన్న పేరే కదా రేవంత్. అయిపోయా, సీఎం రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి అయిపోదు కదా, పెద్ద పేరైతే కాదు కదా. అయితే రేవంత్ రెడ్డి పేరు ఎందుకు మర్చిపోతున్నారు, ఏం కథ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏం చెప్తున్నారు ఇది కూడా మీరు వినాలి. కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఈరోజు మాట్లాడినట్టు కేటీఆర్. నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ పోయిండు, ఒక మీటింగ్, ఏదో రిబన్ కటింగ్ ఏదో ఉంటే పోయిండు. పోతే రేవంత్ రెడ్డి పేరు ఒక యాంకర్ మర్చిపోయింది. రేవంత్ రెడ్డిని సీఎం అనబోయి శ్రీధర్ బాబుని సీఎం అంటుంది. ఫస్ట్ టైం జరిగిన కథ కాదు, చాలాసార్లు ఇట్లనే జరిగింది. రేవంత్ రెడ్డిని సీఎం అనబోయి ఒకసారి బట్టి విక్రమార్కని సీఎం అన్నారు స్టేజ్ మీద, ఒకసారి రేవంత్ రెడ్డిని సీఎం అనబోయి ఇంకొక మంత్రిని సీఎం అని చెప్పారు. ఇట్లా మస్తుగా జరిగినాయి, ఒకటి రెండు కాదు జరిగింది కదా. ఇదేం ఫస్ట్ టైం కాదు రేవంత్ రెడ్డికి, చాలాసార్లు ఇదే. అంటే రేవంత్ రెడ్డిని చాలా మంది జనాలు గుర్తుపెట్టుకుంటలేరు, గుర్తుపడతలేరు, రేవంత్ రెడ్డిని సీఎం లెక్క చూస్తలేరు. ఇప్పుడు ఇదే కదా అర్థమయ్యేది. కేటీఆర్ ఏం చెప్పిండో ఫస్ట్ ఈ వీడియో చూడు, ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరు ఒక యాంకర్ ఎట్లా మర్చిపోయిందో అది కూడా నేను చెప్తా. ఫస్ట్ ఈ వీడియో చూడు. ఎవరైతే ఇవాళ కేసీఆర్ గారిని దూషించి ఏదో 4 మాటలు కేసీఆర్ గారిని పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఉన్నాడో, పాపం ఆయనకు ఐడెంటిటీ క్రైసిస్ ఉన్నది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే ఆంగ్లం ఎక్కువైపోయింది. ఐడెంటిటీ క్రైసిస్ అంటే తెలుగులో చెప్తే ఆయన ఎవడు దేక్తలేడు, ఎవడు గుర్తుపడతలేడు. నిన్నటికి నిన్న ఎక్కడనో కాదు, నిన్న ఇక్కడ శంషాబాద్ దగ్గర ఏదో రిబ్బన్ కటింగ్ ప్రోగ్రామ్ పోయి మనం తెచ్చిన కంపెనీ, మన టీ హబ్ లో పుట్టిన కంపెనీ అది. ఆ టీ హబ్ లో పుట్టిన కంపెనీ పెద్దగా అయింది, పెద్దగా అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతున్నది. ఇక రిబ్బన్ కట్ చేయవా రేవంత్ రెడ్డిని నేను పిలిచినారు. మనం గట్టినవన్నీ కడితే ఆయన పోయి రిబ్బన్లు కట్ చేస్తున్నాడు, అంతే కదా, ఏముంది చేసింది ఇప్పటిదాకా. పిలిచినారు, పోయినాడు. సరే పోయినాడు, ఏదో పోజులు కొడుతూ అక్కడ నిలబడి ఇట్లా అట్లా పోజులు కొడుతున్నాడు. ఆఖరికి అక్కడ పిలిచే యాంకర్ అమ్మ ఉంటది కదా, ఆ అమ్మాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పి శ్రీధర్ బాబు పేరు చెప్పింది తప్ప ఈయన మాత్రం గుర్తుపట్టాడు. ఇది మొదటిసారి కాదు, చివరిసారి, అంతకంటే కాదు. 2.5 ఏళ్ళు అయిపోయింది. యాంకర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, యాక్టర్లు గుర్తుపెట్టుకోవట్లేదు, ఎవడు గుర్తుపెట్టుకోవట్లేదు ఆయన పేరు. ప్రజలైతే ఆయన పేరు తీస్తేనే బూతులో వర్షం కురిపిస్తున్నారు. నేను చెప్పట్లా ఇది, మీరు కావాలంటే ఆ యూట్యూబ్ లో సోషల్ మీడియాలో చూడొచ్చు. ఎవరన్నా పోయి ఆయన ఎవరు ఉండే ఆయన పేరేంది అనగానే ఆయన పేరు చెప్పకు, మొహం తిప్పుకుంటున్నారు, ముఖం తిప్పుకుంటున్నారు. విన్నారు కదా, కేటీఆర్ చెప్పింది వాస్తవమే. రేవంత్ రెడ్డి పేరు చెప్పుడుతోటే జనాలు వద్దు సార్, మా వల్ల కాదు, ఆ పేరు చెప్పకుర్రి, మాకు ఆ ముచ్చటొద్దు అంటారు చాలా మంది జనాలు. అసలు రేవంత్ రెడ్డిని ఎవ్వరు గుర్తుపెట్టుకుంటలేరు, రేవంత్ రెడ్డిని సీఎం లెక్క చూస్తలేరు.